నువ్వు నేను. వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. మరి సెకండ్ పర్సన్ ఎవరు చూసేదాన్ని మీకు ఆత్రం అసలు ఆగట్లేదు. అస్సలు మామూలుగా అలా నేను సప్రెస్ చేసుకుంటున్నాను. రచన అన్నారు, మేము చాలా హింట్స్ ఇచ్చాము, ఇలా ఇలా కళ్ళతో చాలా చెప్పాము, వినట్లేదు. ఏం జరిగిందో చూద్దాం. అక్కడ టెన్షన్ తో ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది. లెట్స్ రివీల్ ఇట్ అండి. ఎవరు వారు? సుహాసిని నాకు ఇంత దెబ్బ చెప్పిందని ప్రతి వెనక నాకు బాగా తెలిసిన అమ్మాయి. మరి ఇలా ఇలా పప్పులో కలిసారు. ఒకప్పుడు హీరోయిన్ చిన్న చిన్న హింట్ లో ఎప్పటికో వెళ్ళా, కానీ ఇప్పుడిప్పుడే ఈ మధ్య కదా హీరోయిన్ చేసింది. ఒక మంచి సీరియల్ కూడా చేస్తాం. ఓకే మనం 3 రౌండ్లు ఆడతాం. ఒక రౌండ్ మీ సొంతం. ఓకే, ఒక రౌండ్ మన ఆడియన్స్ కి ఇచ్చేదండి. నెక్స్ట్ రౌండ్ వెళ్దాం. వెళ్ళడానికంటే ముందు మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్స్ పరంపరలోకి దించబోతున్నాను. దేవుడు పక్షపాత అన్నారు మీరు. దేవుడు ఆడాల పక్షపాతి. ఆడవాళ్ళందరూ మగవాళ్ళ పక్షపాత అనుకుంటారు. మీకు ఎందుకలా అనిపించింది? దేవుడి దగ్గరికి వెళ్తే పూజ, అర్చన, ఆరాధన, అసలు ఈ పేర్లు ఏంటండి అన్ని. అసలు ఆరతి, పూజ, అర్చన, ఆరతి, ఆరాధన, సాధన. అర్థమైనప్పుడు దేవుడు ఎందుకు పక్షపాత ఇప్పుడు మీరు కాదనలేదు. అంతేనండి. సృష్టిలో అందం అంతా దేవుడు మాకే ఇచ్చారు. మగాడికి ఇచ్చి మగాడికి అందాన్ని గెలిచే తెలివి. అబ్బా కొట్టారండి దెబ్బ. నెక్స్ట్ సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీ ఆవిడ అనుకుంటా అండి. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అతి ఎక్కువ సెటర్లు మీరు మీ ఆవిడ మీద వేశారు. మీ ఆవిడ గురించి మీరు చెప్పండి. ఏమన్నా ఏం చెప్పమంటారు? ఫోటో ఎప్పుడు నా పర్సులో ఉంటుంది. ఎందుకు? ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అలా తీసి ఫోటో ఒకసారి చూసుకుంటాను అంతే. ఇంతకన్నా కష్టం నాకు ఇంత రాదు కదా అనుకుంటాను. ఇంటికి వెళ్ళకుండా చేసే బ్యాచ్ లో మొత్తం ఫస్ట్ నువ్వు ఉంటావు కదా, ఇంకెందులో డౌట్ ఏం లేదు. నువ్వు ఫుల్ గా ప్లాన్ చేసావు ఇవాళ. సో ఎన్నిసార్లు ఇది కన్విక్షన్, కమిట్ చేయడం కాదు. ఇంటికి వెళ్ళక మౌనవ్రతం పాటించండి అంతే, లేదంటే బతకడు మీరు. ఏ వ్రతం? మౌనవ్రతం అంటే గుర్తొచ్చింది, ఆశ్రమం లాంటి దానికి వెళ్ళి ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఒక్కోసారి మేము సంవత్సరాల తరబడి ఏమీ మాట్లాడకుండా ఒక ప్రక్రియని సాధన చేస్తుంటాం అనమాట. ఆ ప్రక్రియ పేరు మౌన వ్రతం అన్నాడు. అయిపోయిన తర్వాత వాడు శిష్యుని పిలిచా, ఇది మీరు ఇంత గొప్పగా కొన్ని ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేస్తాం, సాధన చేస్తుంటాం, ఇది రోజు ప్రాక్టీస్ చేసే ప్రక్రియ, ఇది మాకు అనుభవంలో ఉన్న ప్రక్రియ, కాబట్టి దీన్ని మౌన వ్రతం అని అనము, మ్యారేజ్ అంటామని చెప్తా. మగవాళ్ళ పాలిట మౌన వ్రతం వాడిని మ్యారేజ్. యోగులు, మనం కర్మయోగులు. మీ కర్మ ఏమో కానీ బాను టోటల్ గా ఇంటికి వెళ్లే పరిస్థితి ఒక రోజే అనుకున్నా, ఒక 1 వీక్ అవుట్డోర్ ప్లాన్ చేయాలి. తప్పదు, లేదంటే ఎంచక్క ఈ గుండె మీద 2-3 నక్షత్రాలు వస్తాయి. ఇప్పుడు ఇది మానేసి హెల్మెట్ పెట్టుకు తిరగాలి, అది పరిస్థితి. ఈ ముచ్చటగా 3వ రౌండ్కి వెళ్దాం. లక్కీ ఛాన్స్ అండి. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ లో ఒక నంబర్ కోరుకోవాలండి. కోరుకునే నంబర్ రివీల్ చేస్తాను. అప్పుడు కొద్దిగా ముక్కో కన్నో కాస్త కనిపిస్తుంది మీ లక్కను బట్టి. లేదంటే జుట్టు దగ్గర కోరుకుని జుట్టు రివీల్ అవుతుంది. వారెవరో గుర్తుపట్టి చెప్తే 1,00,000 ఫస్ట్ నెంబర్ చెప్తే, చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కోరుకోవాలి. సెకండ్ నెంబర్ చెప్తే 50,000. అప్పటికి చెప్పలేకపోతే 3వ నెంబర్. 3వ నెంబర్కి వెళ్తే 50 కూడా సగం అయిపోతాయి, 25,000. అప్పటికి చెప్పలేకపోతే 1,00,000 తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎవరైతే ఎస్ఎంఎస్ చేస్తారో వాళ్ళకి. సరే, మరి ఏ నెంబర్ కావాలి చెప్పండి? 16. సరే చూద్దాం, మరి 16 ఏముంది చూద్దాం. మీరు సిద్ధంగా ఉండండి. అసలు సంగతి మర్చిపోతున్న నవ్వుల్లో పడి నేను మీరు ఇక్కడ గెలవచ్చండి. 1,00,000 మీ సొంతం కావచ్చు అక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పేస్తే. ఇందాక రచన అన్నారు, సో ఎస్ఎంఎస్ కొట్టాలి మీరు. జీజే స్పేస్ సెలబ్రిటీ మేము టైప్ చేసి 58585. సో మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు. ఇక్కడ మిగిలిన ప్రైజ్ మరి వారు ఎంత ఓడితే అంత మీ సొంతం. ఆల్ ది బెస్ట్. 16 రివీల్ చేస్తున్నాం. రివీల్ ఇట్ ప్లీజ్. మా బ్యాచ్ ఎవరు వచ్చినట్టున్నారు? మీ బ్యాచ్ అంటారా? నామని చూసి మీ బ్యాచ్ అంటారా? నిగలాడుతుంటే గుండు కుదురండి అది. అదే కుదులండి కాదని కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కామెడియన్. మంచి బాలయ్య కూడా చాలా పెట్టుకున్నారు. మరి దీన్ని ఎన్టీఆర్ గారు పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో శాస్త్రిగా చేశారు.
ఏంటి కళ్ళే అసలు లేదు కదా, ఇక్కడ చిన్న కన్ను హాఫ్ రివీల్ అయింది చూసారా, అంతేనంటారా? సో మీ బ్యాచ్ అందరికి చిన్నకళ్ళు అంటారా? అని కాదు, మళ్ళీ ఇప్పుడు నవ్వులు బురకల్లాగే కళ్ళు వాటి బ్యాచ్ వాటి వివరం వెరైటీ అంటే మళ్ళీ ఇంకో తీసేసి అంటారు. చెప్పి అప్పు గురించి జంజాల గారు బ్రహ్మాండమైన జోకోడు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి కళాపోషకుడు మహారాజు కదా, ఆయన దగ్గర మహామంత్రి పేరు ఆయన ఏం పెట్టుకున్నాడు తెలుసా, అప్పాజీ. అంటే దీన్ని బట్టి తెలుసుకోండి అప్పు ఎంత విలువైందో. అంతేనంటారా? అది బాగా అప్పులు చేసినట్టున్నారే, అప్పుడు చేశారు, అప్పుడు ఇచ్చి ఇప్పుడు రాకపోతే అదే పరిస్థితి కదా, 1,00,000 తీసుకెళ్లాల్సిందంటారు. అప్పు డే టైం అయిపోయిందా, నా ఎల్బీ గారు డైలాగ్ రాసుకుంది కదా, అప్పు డే తెల్లారిందా రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగా అప్పు డే టైం అప్ అంటే అలాగా మనకు వెళ్దాం తప్పదు మరి. సో ఇక్కడ 50 మిగులుతున్నాయండి, మనం వెళ్తున్నాం. నిలుచుకోండి బాగా, చాలా సంతోషంగా మిగులుస్తున్నాం. సో మీరు గెలవాలంటే సెకండ్ నెంబర్ తర్వాత వారెవరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. మరి ఏ నెంబర్కి వెళ్దామండి? 1 విలేట్ ప్లీజ్. ఆహా అద్భుతం. లేదండి, ఇప్పుడు నేను అడగలేను SMS, కానీ ఒకసారి మీరు చెప్పండి. 50,000 గెలుచుకోమని మీరెవరో గెస్ట్ చేసి జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. నేను ఎలాగో ఆన్సర్ చెప్పలేను, మీరనే చేయండి అని చెప్పండి. నేను చెప్పనా, నా నోటితో చెప్పనా, దేనికి SMS చేయాలి? 58585 కి. నేను ఎలాగా తంటాలు పడతా ఉంటాను, లోపల మీరు జీజే స్పేస్ ఈయన పేరు రాసి, ఈయన పేరు అదే ఇప్పుడు మీరు గుర్తుపెట్టారు కదా ఆర్టిస్ట్, ఆయన పేరు రాసి 58585 కి చేసేయండి SMS. మీకు 1,00,000, నాది హెల్మెట్. ఆల్ ది బెస్ట్. ఇప్పటికి మీకేం అనిపిస్తుందండి? ఒక కుర్రోడు ఇలాగే మాస్టర్ పాపం ఒక మ్యాప్ ఇచ్చాడండి, ఇది చూస్తుంటే ఇప్పుడు సడన్ గా గుర్తొస్తుంది. వరల్డ్ మ్యాప్ అదంతా తెలిస్తే గారు కరెక్ట్ గా కంట్రీస్, ఆఫ్రికా ఎక్కడ ఉంటది, ఆసియా ఎక్కడ ఉంటది, ఇవన్నీ తెలిస్తేనే మనం జాయిన్ చేయగలుగుతాం. లేకపోతే చింపేసి మొత్తం టేర్ చేసి మొక్కల కింద నేను జాయిన్ చేయమన్నాడంట. జాయిన్ చేసి నువ్వు ఎవరు ఎంత ఫాస్ట్ గా జాయిన్ చేసి మీరు ఇస్తారో నేను చూస్తాను ఇచ్చేది. టపా 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 2-3 minutes లో జాయిన్ చేసి ఒక్కరోడు తీసుకొచ్చాట. హ్యాట్స్ ఆఫ్, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ ప్రైజ్ నీదే. బ్రహ్మాండంగా అసలు ఈ మాత్రం పాలిటిక్స్ లో నాలెడ్జ్ ఉన్నాడు ఎవ్వడూ లేడు క్లాస్ లోను. ఎన్ని అసలు మ్యాప్ పాయింటింగ్ ఎంత బాగా టీచ్ చేశాను నేను. చూడండిరా బుద్ధి తెచ్చుకోండి నేను చూసి ఎంత ఫాస్ట్ గా మ్యాప్ జాయిన్ చేసి తీసుకొచ్చాడో. అందరూ కూడా పాపం చనిపోయారు. ఇంతకీ సీక్రెట్ ఏంటంటే ఆ మ్యాప్ వెనకాల మొమైట్ కార్ బొమ్మ ఉంది. వాడు అది చూసి జాయిన్ చేసాడు. వాడెవడో మీలాంటి వాడే ఏంటంటే వాడెవడో నారాయణ ఉంటాడు. మళ్ళీ హెల్మెట్ అంటే నేనే ఇంకోటి పేరు పెట్టి చెప్పారు కదా, డౌట్ నా డౌట్ కదా. నాకు ఎలా తెలుస్తాయండి? కాదు జనరల్ గా ఈ మ్యాప్ వాటి మీద వెనకాల బొమ్మలు బైండింగ్ చేసేవాళ్ళు ఏదో అతికిస్తా ఉంటారు. మీరు ఫస్ట్ నందమూరి తారక రామారావు గారితో నటించారు. గొప్ప అనుభూతి అది. It's about which I feel proud of and something to feel proud of and feel great. Of course. అంటే ఆయన సినిమాలో కనపడితే చాలు అనుకునే అంత గొప్ప లిజెండరీ పర్సనాలిటీ అండ్ గ్రేట్. స్పేస్ షేర్ చేసుకోవడానికి మామూలు ఫస్ట్ టైం ఫస్ట్ స్క్రీన్ యాక్టింగ్, ఫిల్మ్ యాక్టింగ్ లో ఫస్ట్ కెమెరా ముందుకే ఆయనతో. దట్ ఈస్ బాపు రమణలు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఫర్ దట్. సో వారు రాముడిగా, కృష్ణుడిగా వారికి వారి సాటి,
బట్ బుల్లితెర పైన కూడా ఒక కృష్ణుడు ఒక రాముడు ఉన్నారండి, ఉన్నారు చూడండి. అది వెండితెర, ఇది బుల్లితెర. బుల్లితెర కృష్ణుడు సాయి కిరణ్ అన్నాడు. బుల్లితెరలో ఎక్కువ కృష్ణుడు సాయి కిరణ్ మొత్తం ఎక్కువ చేశారు. మన హిందీ నార్త్ ఇండియన్ యాక్ట్ అయితే అరుణ్ గోవిల్ వాళ్ళు. బుల్లితెరలో రామకృష్ణుడు కృష్ణుడు సాయి కిరణ్. మరి వీరెవరంటారండి? ఎవరై ఉండొచ్చు? చక్కగా నామం పెట్టుకుని చిన్న కన్ను, చిలిపి కన్ను, ఎవరిదై ఉంటుంది? గెస్ చేసి SMS చేయండి. మీకు ఒక క్లూ కావాలంటే రీసెంట్ గా పెళ్ళైందండి అబ్బాయికి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5858 SMS కొట్టండి. ఎవరై ఉండొచ్చు? సాయి కిరణ్. సాయి కిరణ్. అవును, సాయి కిరణ్ అన్నారు. రీసెంట్ గా పెళ్ళయింది కూడా సాయి కిరణ్. రీసెంట్ గా మా పక్కింటి ఆయన కూడా పెళ్ళైందండి. అయితే సాయి కిరణ్ కాదు కదా. కృష్ణుడు వేసేది ఫస్ట్ ఇప్పుడు టీవీలో ఎక్కువ శాతం కృష్ణుడు క్యారెక్టర్ చేస్తున్నది సాయి కిరణ్. ఇప్పుడు మహాభారతం సీరియల్ కూడా జరుగుతుంది, అందులో కూడా సాయి కిరణ్. చాలా వాటిలో సాయి కిరణ్ కృష్ణుడు చూసాను. సో రీసెంట్ గా పెళ్ళయింది తిరుపతిలో సాయి కిరణ్ కి. సో సాయి కిరణ్ అంటారా? సాయి కిరణ్. ఓకే, చలో మరి రివీల్ చేస్తున్నా. అదేంటండి 50,000 దగ్గర చెప్పేస్తున్నారు ఈయన. కాస్త ఇంకో నెంబర్కి వెళ్ళి కాస్త 75,000 గెలిపించవచ్చు కదా మమ్మల్ని. అయినా అది కరెక్ట్ అయితే కదండి, కరెక్ట్ అయితే 50,000 గెలుస్తారు. వాళ్ళు చెప్పుకుంటారు కదా. తప్పైతే 1 lakh మీరు గెలుస్తారు. మరి కరెక్ట్ కాదో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. ఈయనకి మాత్రం రీసెంట్ గా పెళ్ళైందండి, రిసెప్షన్ కూడా అయిందండి. అదన్నమాట సంగతి. సరే, మరి రివీల్ చేయడం కంటే ముందు ఇంతమంది కమెడియన్స్ యాక్ట్ చేస్తున్నారు కదండి, హూజ్ యువర్ ఫేవరెట్? ఎవరు మీకు బాగా ఇష్టం? మళ్ళీ మీరు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చారు, మీకు ఏ నవ్వు అంటే ఇష్టం అంటే ఎన్ని నవ్వులు, ఏ పువ్వు అంటే ఇష్టం అంటే ఎన్ని పువ్వులు, ఈ టైప్ ఫిలాసఫీ చెప్పండి. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే కామెడీ గురించి మాట్లాడుకునేటప్పుడు, కమెడియన్స్ గురించి మాట్లాడేటప్పుడు సీరియస్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన కమెడియన్స్ లో ఎవరు మిడిమిడి జ్ఞానం, కామెడీ చేసినంత మాత్రాన మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైన ప్రతిభ గల వాళ్ళే. ఓ బ్రహ్మానంద గారు కానీ, ఓ కృష్ణ భగవాన్ కానీ, MS నారాయణ గారు కానీ, LB గారు కానీ, భరణి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు. కవిత్వం, రచన, స్పాంటేనిటీ, జోక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. సో ఇట్లా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ అన్నవాళ్ళు. సో ఆల్ ఆర్ రియల్లీ, అంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కమెడియన్స్. ఇంతమంది ఉండటం తెలుగు సినిమా అదృష్టం. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో మరి రివీల్ చేయబోతున్నాం. సో రివీల్ చేసేద్దామండి. కాకపోతే ఒక చిన్న విరామం తర్వాత ఇలా మీరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. నేను ఇచ్చే క్లూ ఏంటంటే దీనికి రీసెంట్ గా పెళ్ళైందండి. మీకు ఎప్పుడైందండి? నాకు కూడా చాలా రీసెంట్ గానే. డేట్ గుర్తుందండి? డేట్ గుర్తు? రీసెంట్ గానే. త్వరలో అవబోతుందని చెప్పాలి. డేట్ గుర్తుందంటే ఇంకా అవలేదు, త్వరలో అవబోతుందని చెప్పాలి. మళ్ళీ అక్కడ ఇన్వాల్వ్ చేయటం ప్రాబ్లం. నువ్వు నేను బ్రేక్ అనండి గట్టిగా, జేమ్స్ బాండ్ లాగా. నువ్వు నేనులో బ్రేక్.